అండ్ ఈ సినిమాలోని జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ కూడా ఉందంట. వాయిస్ ఓవర్ ఉందంట. సో, సినిమా బాగోకపోతే పెద్ద పెద్ద స్టార్‌లు ఎవరు వాయిస్ ఓవర్ ఇవ్వరు కదా! సో, ఖచ్చితంగా సినిమా అయితే బ్లాక్ బస్టర్ హిట్టే అది మాత్రం కన్ఫర్మ్. ఎందుకంటే దిస్ ఈస్ నాట్ ద రివ్యూ అండ్ దిస్ ఈస్ ద ఎక్స్‌పెక్టెడ్ రివ్యూ ఆఫ్ 'కింగ్డమ్' మూవీ. ఇది రివ్యూ కాదు. కాకపోతే ఈ సినిమా ఇలా ఉంటది. ఖచ్చితంగా సినిమా బావుంటదని చెప్పే రివ్యూ అనమాట. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు విజయ్ దేవరకొండ యాక్ట్ చేస్తున్న మూవీ 'కింగ్డమ్' అయితే రేపు రిలీజ్ అవ్వబోతుంది. సో, బేసిక్‌గా 'కింగ్డమ్' మూవీ ఎలా ఉండబోతుందని చెప్పి ఎక్స్‌పెక్టెడ్ రివ్యూ అయితే ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. సో, బేసిక్‌గా 'కింగ్డమ్' మూవీ వచ్చేసరికి మొత్తం అంతా స్టోరీ బేస్డే ఫ్రెండ్స్. బేసిక్‌గా ఇందులోని ఒక ట్రైబల్ కింగ్డమ్ ఉంటది. ఒక ఆర్మీ ఒక శ్రీలంకన్ ఆర్మీ అండర్ కంట్రోల్‌లో ఉంటదనమాట. సో, వాడిని ఎలా సేవ్ చేస్తారనే దాని మీదే స్టోరీ అంతా ఉంటది. సో, విజయ్ దేవరకొండ వెళ్లి ఆళ్ళని సేవ్ చేసాడా లేదా అనే దాని మీదే మొత్తం 'కింగ్డమ్' సినిమా అంతా బేస్ అయి ఉంటదనమాట. సో, ఈ సినిమా ఎందుకు చూడాలి ఫస్ట్ పాయింట్. అంటే ఇక్కడ పెద్ద హీరోలైతే ఎవరు లేరు. అందరూ పెద్ద పెద్ద హీరోలైతే ఎవరు లేరు. పేరున్న హీరోస్ ఎవరు లేరు. విజయ్ దేవరకొండకి పేరుంది గానీ, కాకపోతే ఎక్కువ ఫ్లాప్స్ అయితే ఉన్నాయి. సో, ఈ సినిమాని ఎందుకు చూడాలంటే విజయ్ దేవరకొండ కోసం కాదు, డైరెక్టర్ కోసం కూడా కాదు, ప్రొడ్యూసర్ కోసం కూడా కాదు. ఈ 'కింగ్డమ్' మూవీ మనం చూడాల్సింది స్టోరీ కోసం. ఎందుకంటే ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు మనకి కంప్లీట్‌లీ స్టోరీ అనేది మనకి చాలా ఇన్నోవేటివ్‌గా ఉంది. స్టోరీ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. సస్పెన్స్, థ్రిల్లర్‌తో ఫిల్ అయింది ఈ 'కింగ్డమ్' మూవీకి సంబంధించిందనమాట. సో, ఏది ఏమైనా రేపు సినిమా రిలీజ్ అయినప్పుడు మనం సినిమా చూడాల్సింది స్టోరీ కోసం. సో, స్టోరీ ఎలా ఉంటదన్న దాని మీదే. ఎందుకంటే ట్రైలర్‌లో ఒక హైప్ అయితే చూపించారు. ఫుల్ వార్ సీక్వెన్సు, యాక్షన్ సీక్వెన్స్ మొత్తం చూపించారు కాబట్టి, సో, నాకు తెలిసి స్టోరీ ఈస్ ద హీరో ఇన్ థిస్ మూవీ. విజయ్ దేవరకొండ కంటే స్టోరీయే హీరో. సో, కథే బలం ఈ సినిమాకి. సో, ఈ కథ బలం కాబట్టి ఈ కథను స్క్రీన్ ప్లేతో ఎలా నడిపించారనే దాని మీద రేపు సినిమా మొత్తం ఉంటదనమాట. మీరు కూడా వెయిట్ చేయండి. రేపు మార్నింగ్ షో ఎవరైతే టికెట్స్ బుక్ చేసుకోలేదో అందరూ టికెట్స్ బుక్ చేసుకొని రెడీగా ఉండండి. అండ్ సినిమా ఈస్ గోయింగ్ టు రిలీజ్ 'కింగ్డమ్' మూవీ ఈస్ గోయింగ్ టు రిలీజ్ టుమారో అండ్ 'రాకెట్' అండ్ విజయ్ దేవరకొండ ఈసారి కమ్‌బ్యాక్ ఇస్తాడా లేదా అనేది మనం చూద్దాం. ఖచ్చితంగా కమ్‌బ్యాక్ ఇస్తాడు. కమ్‌బ్యాక్ ఇస్తాడని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ సినిమా కోసం పాజిటివ్‌గా సందీప్ రెడ్డి గాని కమ్‌బ్యాక్ ఇస్తారని చెప్పి హోప్ అయితే ఉంది. అండ్ ఈ సినిమాలోని జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ కూడా ఉందంట. వాయిస్ ఓవర్ ఉందంట. సో, సినిమా బాగోకపోతే పెద్ద పెద్ద స్టార్‌లు ఎవరు వాయిస్ ఓవర్ ఇవ్వరు కదా! సో, ఖచ్చితంగా సినిమా అయితే బ్లాక్ బస్టర్ హిట్టే అది మాత్రం కన్ఫర్మ్. ఎందుకంటే స్టోరీ ఈస్ ద హీరో ఇన్ థిస్ మూవీ అండ్ విజయ్ దేవరకొండ ఈసారి కమ్‌బ్యాక్ ఇవ్వాలని నేను 'కేవీ టాక్స్' ఛానల్ తరపు నుంచి కోరుకుంటున్నాను. అండ్ ఈ ట్రైలర్‌లో చూసినప్పుడు బేసిక్‌గా 'కింగ్డమ్' ట్రైలర్‌లో చూసినప్పుడు విజయ్ దేవరకొండ కష్టం అయితే తెలిసింది. స్టోరీ కోసం అతను పెట్టిన శ్రమ తెలిసింది. అండ్ ఈ సినిమా కోసం 7 ఇయర్స్ దాకా ఈ సినిమా కోసం కష్టపడ్డారంటే స్క్రిప్ట్ వర్క్ ఎంత 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 ఫోకస్‌గా చేశారో తెలుస్తది కాబట్టి సో, ఖచ్చితంగా సినిమా ఇస్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ 'కింగ్డమ్' మూవీ. రేపైతే కన్ఫర్మ్‌గా సినిమా అయితే చూసేయండి. ఓకేనా? సో, థాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ నాట్ ద రివ్యూ అండ్ దిస్ ఈస్ ద ఎక్స్‌పెక్టెడ్ రివ్యూ ఆఫ్ 'కింగ్డమ్' మూవీ. ఇది రివ్యూ కాదు. కాకపోతే ఈ సినిమా ఇలా ఉంటది. ఖచ్చితంగా సినిమా బావుంటదని చెప్పే రివ్యూ అనమాట. సో, సినిమా రేపు చూసి నేను మీకు మళ్ళీ చెప్తా. ఓకేనా? సో, దట్స్ ఆల్ ఫర్ టుడే అండ్ హావ్ ఎ నైస్ డే. బై.